కర్మ అనేది ఉంది అని నేను కూడా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మన వ్యూవర్స్ కూడా నమ్ముతారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఇంత చదువుకొని తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు ఒక భక్తుడిగా ఉంటూ బ్రహ్మచారిగా ఉంటూ అంటే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఆడవారికి దూరంగా పరమాత్మకి దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఇదంతా మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం అంటారా? దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అటు ఇటు తిరిగి గన్ను నా వైపు తిప్పారు తల్లి. అంటే చిన్న సందేహం ప్రభుజీ. అంటే బాగా అడిగారు, పర్లేదు అడగచ్చు. కర్మ అంటే నేను దీనికి 2-3 రకాల సమాధానాలు చెప్తాను. తర్వాత మీరు ఏది నచ్చితే అది తీసుకోండి. ఒకటి, మనం కర్మను విశ్లేషిద్దాం. ఓకే. గత జన్మలో నాకు ఒక భార్య ఉండేది, తనని నేను రాచి రంపాన పెట్టి చిత్రవధ చేసి చాలా ఇబ్బందులకు గురి చేసి ఇక్కట్ల పాలు చేయడం వల్ల ప్రకృతి భావించింది వీడికి భార్య పట్ల ఏ రకమైన గౌరవం లేదు, ఈ జన్మలో వీడికి భార్యని ఇవ్వకూడదు అనుకుందాం. అంటే ఆ విధంగా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే కొంచెం ఒక కేస్ స్టడీ లాగా తీసుకుందాం. ఒకవేళ అదే అనుకుంటే మామూలుగా పెళ్ళి ఎందుకు కాలేదు అంటే చాలా మంది ఇది చెప్తూ ఉంటారు. అదే అనుకుంటే దానికి 3 పర్యవసనాలు ఉంటాయి. భార్యను సరిగ్గా చూసుకోలేదు, ఇబ్బంది పెట్టాడు అంటే దానికి 3 రకాల పర్యవసనాలు ఉండొచ్చు. మొదటిది, ఈ జన్మలో నేను ఒక స్త్రీ శరీరాన్ని ధరించి ఇంకొక భర్తను పొంది వాడు కసాయి వాడు చాలా ఇబ్బంది పెట్టి సేమ్ అవే చిత్రహింసలు నాకు పెట్టడం, అది ఒక రకంగా కర్మ జరుగుతుంది. కర్మ ఆ విధంగా రావాలి, అది మొదటి పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ, నేను భార్యను చాలా ఇబ్బంది పెట్టాను కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉన్నా చాలా వెతికినా సరే ఏ అమ్మాయి దొరక్క ఏకలింగంగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. కానీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక అనేది లేదు, నేను వెతకడం అనేది ఎప్పుడు జరగలేదు. ఆప్షన్స్ మీకు సరిగా ఉంటారు. ఇంకో మూడోది కూడా ఉందండి. మూడోది ఏంటి అంటే, ఈ యొక్క పెళ్లి చేసుకున్నా సరే, ఎందుకంటే నేను అక్కడ భార్యను ఇబ్బంది పెట్టాను కాబట్టి ఇక్కడ భార్య ద్వారా సేవ పొందే అర్హత అనేది లేదు కాబట్టి పెళ్లి చేసుకున్నా సరే వెంటనే విడాకులు అయిపోయి మళ్ళీ పెళ్లి కాకుండా మిగిలిపోవడం అన్నమాట. అది కూడా మీకు అనిపిస్తుంది అంటారా? అది కూడా అనిపించట్లేదు. ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే, గత జన్మలో ఒక గురువు గారి దగ్గర గురు శుశ్రూష చేసి ఆయనకు చాలా సేవలు చేసి ఆయన దగ్గర జ్ఞానోపదేశం మంత్రోపదేశం అన్నీ పొంది బ్రహ్మచర్య దీక్షను పాటించి కానీ అక్కడ పూర్ణత్వాన్ని జీవిత పూర్ణత్వాన్ని సాధించకుండా మధ్యలోనే చనిపోతే మళ్ళీ జన్మ తీసుకొని చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గం అంటే మక్కువను పెంచుకొని ఇలా ఇటువైపు రావడము, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మళ్ళీ బ్రహ్మచారి అవ్వడము, గురు దీక్ష తీసుకోవడము, ఇలా వెళ్ళడం కూడా ఒకటి ఉందన్నమాట. ఇది భగవద్గీతలో కృష్ణ భగవాన్ వారు కూడా 6వ అధ్యాయంలో చెప్తారు, 41-42 శ్లోకాల్లో చెప్తారు. ఇది కూడా ఒకటి ఉందంట. ఇది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. కర్మ అనేది ఉందని మనకు తెలుసు, కానీ అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపాన్ని తీసుకుంటుంది, ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఇందులో మీకు ఏ దగ్గరగా అనిపిస్తే అది తీసుకోండి. ఓకే. మీరు హ్యాపీ అయ్యే ఆన్సర్తో? హ్యాపీ గురూజీ. ఓకే. అంటే నాకు మీ గురించి తెలుసు కాబట్టి ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. బట్ మన వ్యూవర్స్కి తెలియదు కాబట్టి మరొక ఎపిసోడ్ పెట్టుకుందాం దీని గురించి. అంటే ఇస్కాన్ మందిరంలో మీకులాగా ఒక భక్తులుగా ఉండి స్వామివారికి సేవ చేసే మార్గం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి పూర్వజన్మలో ఎలాంటి కర్మలు అంటే ఆ కర్మలు అనేవి వెంటాడుతూ ఉంటాయి, ఈ జన్మలో ఈ విధంగా ఉండడానికి పూర్వజన్మ సుకృతాలు ఏంటి అనేది మరొక ఎపిసోడ్ చేస్తే మీ గురించి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా చూద్దాం. ఓకే. అయితే ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు నన్ను క్షమించండి గురూజీ. ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత భగవంతుడు లేడు, కర్మ సిద్ధాంతం లేదు, కర్మ లేదు, పునర్జన్మ అనేది లేదు అని మీకు తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో వారు చనిపోయిన తర్వాత నిజంగానే భగవంతుడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ అనేది ఉంది అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.